Hello guys, so let's start. So yesterday we discussed about installing Jenkins on virtual machine or an EC2 instance. So మనం install చేసాము ఇది Jenkins and which we installed on Ubuntu server. So today we'll see about the configuration. So నిన్న మనం like previous class లో freestyle job గురించి డిస్కస్ చేసాము అండ్ నోట్స్ దగ్గర డిస్కషన్ అయిపోయిందండి. సో మనము నోట్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము అని చెప్పాను. నోట్స్ ఇట్స్ నథింగ్ బట్ సిమిలర్ టు ఏజెంట్స్. అజూర్ డెవాప్స్ లో ఏజెంట్స్ అంటాము, ఇక్కడ నోట్స్ అంటాం. సో నోట్స్ కాన్ఫిగరేషన్ ఒకటి చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో యూజువల్గా మనం జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ సర్వర్ని మాస్టర్ అంటాం. ఇట్స్ అ మాస్టర్. సో జెన్కిన్స్ మిగతా వాటిని మనం మిగతా ఏజెంట్స్ని యూజ్ చేసే వాటిని నోట్స్ అంటాం. So we call it as nodes in different, like if you are running on a particular server. లేదా మీ జెన్కిన్స్ సర్వర్లోనే పైప్ లైన్ బై డిఫాల్ట్ రన్ అవుతుందండి వితౌట్ మెన్షనింగ్ ఎనీ నోడ్ నేమ్. మీరు ఏ నోడ్ నేమ్ మెన్షన్ చేయకుండా మీరు ఒక పైప్ లైన్ రన్ చేస్తే అది బై డిఫాల్ట్ ఒక మాస్టర్ సర్వర్, దట్ ఈస్ జెన్కిన్స్ సర్వర్లోనే రన్ అవుతుంది. ఇఫ్ నాట్ మనం ఒక నోడ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఓకే, సో చూపిస్తాను మీకు సారీ. సో కరెక్ట్ ప్రెసెంట్ మనం ఇప్పుడు రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ అని చెప్పేసి ఎనేబుల్ చేసాం. ఇది అలా కాకుండా మనము ఇది ఎనేబుల్ చేస్తే నాకు ఒక పర్టికులర్ నోడ్ మీద రన్ అవ్వడానికి నేను నేమ్ మెన్షన్ చేశాను. ఐ మెన్షన్ జెన్కిన్స్ విఎం అనేది నా నోడ్. ఇఫ్ నాట్ నేను ఒక సర్వర్ మీద రన్ చేయాలి. సర్వర్ మీద రన్ చేయాలంటే ఐ నీడ్ టు గివ్ దిస్ నేమ్, లేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తే నాకు రన్ అవుతుంది, లేకపోతే బై డిఫాల్ట్ మాస్టర్ మీద రన్ అవుతుంది. సో లెట్ మీ షో. లాస్ట్ టైం ఆల్రెడీ మీకు చూపించాను ఎలా రన్ అవుతుంది బై డిఫాల్ట్ మాస్టర్ మీద. సో ఎప్పుడు మాస్టర్ సర్వర్ మీద రన్ అవుతుందంటే జెన్కిన్స్ సర్వర్ మీద మనం ఎప్పుడైతే నోడ్ నేమ్ ఇన్ ద సెన్స్ లేబుల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు బై డిఫాల్ట్ ఇట్ విల్ రన్ ఇట్ ఆన్ మాస్టర్. సో లెట్ మీ షో యూ రన్ ఇట్. బిల్డ్ చేస్తున్నానండి. సో ఐ థింక్ వీ హావ్ నాట్ సేవ్డ్ ఇట్. సో చూడండి, ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ అయితే ఇలా ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైన్, లేదా ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ అవుతున్నట్టు చూపిస్తాను. ఇఫ్ నాట్ బై డిఫాల్ట్ మాస్టర్ సర్వర్ మీద రన్ అవుతుంది. అంటే బై సీయింగ్ ద లాగ్స్ చూసి చెప్పొచ్చు. కన్సోల్ అవుట్పుట్ ఉంటుంది కదా, కన్సోల్ అవుట్పుట్ చూసి చెప్పొచ్చు అండి. కన్సోల్ అవుట్పుట్ లో అది మాస్టర్ మీద రన్ అవుతుందా లేకపోతే ఒక ఏజెంట్ మీద, ఒక నోడ్ మీద రన్ అవుతుందా అనేది మనం ఈ పర్టికులర్ బిల్డ్ లోకి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు ఈ బిల్డ్ మీద క్లిక్ చేశానండి. సో దిస్ ఈస్ ద బిల్డ్ నెంబర్ 4. కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేస్తాను. బిల్డింగ్ ఆన్ మాస్టర్, ఒక మాస్టర్ మీద రన్ అవుతే మనకి వెంటనే రన్ అవుతుందండి. ఎందుకంటే ఆ సర్వర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి వెంటనే మన బిల్డ్ అనేది సక్సెస్ఫుల్లా లేకపోతే రన్ అవటమో ఉంటుంది. ఇప్పుడు మనకి జెన్కిన్స్ ఆఫ్లైన్ అని చెప్పేసి కనిపించింది కదా, అలా ఎప్పుడు ఉంటుందంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ నోడ్ మీద రన్ చేసినప్పుడు ఆ సర్వర్ అవైలబిలిటీలో లేనప్పుడు మనకు ఆఫ్లైన్ అని కనిపిస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. సో ఒకవేళ మీరు నోడ్ మీద రన్ చేస్తున్నారా మాస్టర్ మీద రన్ చేస్తున్నారా అంటే ఇక్కడ కనిపిస్తుంది. రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ లైక్ యూ కెన్ రన్ ఆన్ ఎ పర్టికులర్ నోడ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. విల్ క్రియేట్ హియర్. ఫస్ట్ మనం ఇక్కడే క్రియేట్ చేద్దామండి. యాజ్ దిస్ ఈస్ న్యూ విల్ do it from here. So I will create a folder, and I'll create a folder, not the freestyle folder. Save it. ఇక్కడ న్యూ ఐటమ్ క్లిక్ చేస్తున్నాను. I will create a freestyle job. Freestyle. చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి లిమిటెడ్ గా ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
So many options are not available from, I mean ఇక్కడ నాకు restrict where this project అనేది చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కానీ మనకి న్యూగా ఇన్స్టాల్ చేసిన జెన్కిన్ సర్వర్లో కనిపించట్లేదు. restrict where this project can be run. ఇవి బై డిఫాల్ట్ ఆప్షన్స్ అండి వచ్చేవి. మరి మిగతా ఆప్షన్స్ ఎలా వస్తాయంటే లెట్ మీ సేవ్ దిస్. సో మనకి restrict where this project can be run అనే ప్లగిన్ కావాలి. ఐ మీన్ ఒక ఆప్షన్ కావాలి మనం ఒక పర్టికులర్ సర్వర్ మీద రన్ చేసుకోవడానికి restrict where this project can be run ఒక ఆప్షన్ మనకి రావాలి అనుకుంటే we need to install some plugins. సో మనకి కొన్ని ఎక్స్ట్రా ప్లగిన్స్ ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఎలా వచ్చాయంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తే వచ్చాయండి. లెట్ మీ షో హౌ కెన్ వి ఇన్స్టాల్ ద ప్లగిన్స్. హియర్ మేనేజ్ జెన్కిన్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. మేనేజ్ జెన్కిన్స్ లో మీకు ఇక్కడ మేనేజ్ ప్లగిన్స్. సో మేనేజ్ ప్లగిన్స్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన ఆప్షన్స్ ఇప్పుడు మీకు ఇప్పుడు మనకి రీస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ అనే రన్ ఇలాంటివి కొన్ని లేవు. అవన్నీ మనకి ఏదైనా సపోజ్ ఏదైనా ప్లగిన్ కావాలి అనుకుంటే వీ నీడ్ టు యూజ్ దట్. సో మేనేజ్ ప్లగిన్స్ లోకి వెళ్తే మనకి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ అవైలబుల్ అని ఉంది ఒక ఆప్షన్. సో అవైలబుల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏం కావాలో చూడండి, అవైలబుల్ ఏమేమి ఉన్నాయో కనిపిస్తుంది. చాలా ఉన్నాయి అవైలబుల్. సో యూ కెన్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు ఆప్షన్స్ అనేవి పర్టికులర్గా ఇప్పుడు కనిపిస్తాయి. సో నోట్స్ అని క్లిక్ చేద్దాం. సో మనం యూజ్ చేసేది నోట్ కదా, ఒకసారి ట్రై చేద్దాము. యూ వాంట్ టు యూజ్ దిస్ నోట్. So he's not able to find. So once you add a node, you will see the option. మనం ఒక పర్టికులర్ నోడ్ మీద రన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్ గా ప్లగిన్ నేను నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఇట్. సో లెట్స్ ట్రై దిస్ జాబ్ రిస్ట్రిక్షన్స్. ఆ రెండు ఇన్స్టాల్ చేస్తున్నానండి. వన్ ఈస్ జాబ్ రిస్ట్రిక్షన్స్ అండ్ అదర్ వన్ ఈస్ నోడ్ అండ్ లేబుల్ పారామీటర్. దట్స్ ఇట్. సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. రీస్టార్ట్ కూడా చేయొచ్చండి, బట్ ఇట్ విల్ టేక్ టైం. సో ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. సో నౌ ఇట్ ఈస్ రన్నింగ్. సో సక్సెస్. సో ఒక ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసామండి. లెట్స్ సీ. బ్యాక్ టు డాష్బోర్డ్. We'll go to our pipeline. Freestyle. Configure. Still we didn't get that. Restrict where this project అనేది మనకి ఇంకా రాలేదండి. సో ఇట్స్ అ డిఫరెంట్ ప్లగిన్. ఎందుకంటే ప్లగిన్ మనకి సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, బట్ యూ షుడ్ నో. Provides Groovy script to restrict where this project can be run. Okay.
try this. I don't think so, but let's try. There are multiple plugins, so daily updates out on time, but we should be able to note it down. Still, it is not. మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్స్ ఇక్కడ ఉంటాయండి. మనం అవైలబుల్ లో నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఏమేమి ప్లగ్ఇన్స్ అవైలబుల్ ఉన్నాయో వాటి నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఇన్స్టాల్ అంటే మనం ఏమేమి ఇన్స్టాల్ చేసాం అందులో ఉంటుంది. Label plugin.
tool labels in a section install చేస్తున్నానండి. I just compared with that. Let's see. It's not coming up. Okay, for now, like we'll skip this, but try to find out the plugin anyway. So restrict where this project can be run అనే plugin ఒకటి కావాలి మనకి. అది ఉంటేనే మనం ఒక పర్టికులర్ ఏజెంట్ మీద ఫ్రీ స్టైల్ జాబ్ లో రన్ చేయగలం. ఫ్రీ స్టైల్ జాబ్ వరకే. ఫ్రీ స్టైల్ జాబ్ లో ఒక పర్టికులర్ ఏజెంట్ మీద పర్టికులర్ నోడ్ మీద మనం రన్ చేసుకోవాలంటే we need to install this plugin. I'm not able to remember it, but please try to search on that. By tomorrow by next class we'll install this plugin. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు నేను ఒక నోడ్ నేమ్ మెన్షన్ చేశాను. సో వాట్ ఐ విల్ డూ ఇస్ నేను ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను, ఒక ఏజెంట్. ఏజెంట్ అంటే ఒక ఏజెంట్ లోనే ఇన్స్టాల్ చేస్తాం కదా మనం, ఒక సర్వర్ లో ఒక ఏజెంట్ ని ఇన్స్టాల్ చేస్తాం. సో వాట్ ఐ విల్ డూ ఇస్ నేను ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తాను. ఐ మీన్ ద సర్వర్, ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ లో నేను ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, లెట్ మీ షో యూ. So I will install it on Ubuntu. Ubuntu install చేసి సెలెక్ట్ చేసుకొని VM క్రియేట్ చేస్తాను. ఎందుకు అంటే నోడ్ కాన్ఫిగరేషన్ కోసం. So this is my new server, second one. సో ఈ సర్వర్ లో నేను నోడ్ కాన్ఫిగర్ చేస్తాను. ఎలా చేస్తానంటే ఫస్ట్ నేను డాష్ బోర్డ్కి వెళ్తానండి. డాష్ బోర్డ్కి వెళ్ళాక మేనేజ్ జెన్కిన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, మేనేజ్ జెన్కిన్స్ ని యూజ్ చేసుకొని మేనేజ్ జెన్కిన్స్ లో మనకి మేనేజ్ నోట్స్ దేనికి ఇది అంటే ఒక ఏజెంట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మనం నోట్స్ అంటామండి జెన్కిన్స్ లో, Azure DevOps లో ఏజెంట్స్ అంటాం. సో నోట్స్ కాన్ఫిగర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో మేనేజ్ నోట్స్, బట్ మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేయట్లేదు. సో ఐ డోంట్ నో హౌ వీ కెన్ కనెక్ట్. యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది, మనం ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈజీ టు ఇన్స్టెన్స్ న్యూ నేమ్ లో మనం సర్వర్ నేమ్ ఇవ్వచ్చు, లైక్ ఏజెంట్ నేమ్, అండ్ ఇట్ విల్ బి ఎ పర్మనెంట్ ఏజెంట్. క్లిక్ ఆన్ ఓకే. పర్మనెంట్ ఏజెంట్ గా మనం క్రియేట్ చేస్తున్నాము. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏజెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము. సో కంపైలేషన్ కానీ డిప్లాయ్మెంట్స్ కానీ యూజ్ చేస్తాం. డిస్క్రిప్షన్ AWS ఇన్స్టెన్స్
ఎగ్జిక్యూటర్స్ ఎంతమంది ఈ పైప్ లైన్ మీద ప్యారల్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, దట్ కెన్ బి మాక్సిమం ఎంతమంది ప్యారల్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, దానికోసం అడుగుతాను. సో ద మాక్సిమం నెంబర్ ఆఫ్ concurrent builds that Jenkins may perform on this node. How many parallel jobs can be run, or how many parallel tasks can be run on this అని చెప్పేసి అని అడుగుతున్నాడండి. సో విల్ మేక్ ఇట్ 3, లేదా మనకి 2 సిపియూస్ ఉన్నాయి, 1 సిపియూ ఉంది కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ 2. సో 2 ఎగ్జిక్యూటివ్స్ ప్యారల్ గా రన్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ డైరెక్టరీ ఇదేంటంటే లైక్ ఇట్ విల్ మన మెషిన్ లో మనకి రిమోట్ డైరెక్టరీ ఏమైనా ఉంటే రిమోట్ డైరెక్టరీలో క్రియేట్ చేసుకుంటాం. సో యూ కెన్ కీప్ ఇట్ యూజర్ నేమ్ అండ్ లైక్ దిస్. అంటే ఒక లొకేషన్ ఇవ్వాలండి ఆ మెషిన్ లో. ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, మనకి ఇప్పుడు ఏదైతే లాగిన్ అయ్యాము ఇక్కడ ఇన్స్టాల్ చేసామో వీ కెన్ లాగిన్ ఇన్ టు దిస్. మనకి ఆ లొకేషన్ మనం చూసుకొని మెన్షన్ చేయాలి, అక్కడ ఒక లొకేషన్ మెన్షన్ చేయాలండి. సో లెట్ మీ లాగిన్ EC2 ఇన్స్టెన్స్ ప్రైవేట్ కీ కావాలి మనకి. PPK open, yes, Ubuntu, yeah, login successful. సో నాకు ఇక్కడ తెలుస్తుందండి, బట్ ఐ విల్ కీప్ ఇట్ యాజ్ హోమ్. Ubuntu. సో ప్రెసెంట్ ఉబుంటూలో ఉన్నామండి. /home/ubuntu అని సెలెక్ట్ చేసుకోండి. కెన్ గివ్ వాట్ ఆర్ ద ఫోల్డర్ యూ నో వాంట్, బట్ /home/ubuntu అని ఇచ్చాను. సో మేక్ ఇట్ యాజ్ లేబుల్ నేమ్ అండి. లేబుల్ నేమ్ అంటే మీరు పైప్ లైన్స్ లో యూజ్ చేసుకునే లేబుల్ నేమ్. మీరు ఏది యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఇది కెన్ యూస్. ఇంతకుముందు లేబుల్సే యూజ్ చేసుకునే వాళ్ళండి, బట్ నవ్ డేస్ వీఆర్ గెటింగ్ దీస్ టూ యాజ్ వెల్. ఓకే, లేబుల్ నేమ్ టు ఐడెంటిఫై దట్ సర్వర్. ఒక సర్వర్కి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకొని మనం నోట్ క్రియేట్ చేసుకుని, ఓకే ఈ నేమ్ ఈ సర్వర్ది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి లేబుల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూసేజ్. సో మాక్సిమం ఇదే యూజ్ చేయాలనుకుంటున్నారా, లైక్ ఆర్ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచింగ్ దిస్ నోడ్. అంటే ఏంటంటే బిల్డ్ జాబ్స్ with label expression matching this node. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఫ్రీ స్టైల్, ఇప్పుడు మనం ఫ్రీ స్టైల్ జాబ్లో ఏం చేస్తాం, ఇప్పుడు ఫ్రీ స్టైల్ జాబ్లో మనం ఈ నోడ్ని యూజ్ చేసుకుంటాం లేబుల్. ఎలా మనం వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని EC2 అని ఇస్తాం. సో అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పైప్ లైన్ దీని మీద, ఈ పైప్ లైన్ మీద రన్ అవుతుంది, మనం EC2 పైప్ లైన్ మీద రన్ అవుతుంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే, సో వీళ్ళు ఫ్రీ స్టైల్ జాబ్లో నా నోడ్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే నేను ఈ ఏజెంట్ మీద రన్ చేయాలా, లేదా మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలా అని అడుగుతున్నాను. ఈ ఏజెంట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఏజెంట్ మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలా, లేకపోతే మ్యాచ్ అయినప్పుడే యూజ్ చేసుకోవాలా. సో యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు నోడ్ నేమ్ మెన్షన్ చేయకుండా అవైలబుల్లో ఉంటే ఇన్స్టెన్స్ యూజ్ చేసుకుంటుంది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు నోడ్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఈ ఇన్స్టెన్స్ ని యూజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచింగ్ దిస్ నోడ్. సో అలా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ లేబుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన పైప్ లైన్స్ మాత్రమే రన్ అవ్వాలి దీన్ని. సో లాంచ్ ఎలా కనెక్ట్ అవ్వాలి, సో వయా ఎగ్జిక్యూషన్ వయా SSH ట్రై చేద్దామండి. But we have an issue with your password. Let me see, password ఎలా అంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే కనెక్ట్ అవ్వచ్చు, బట్ విల్ సీ హౌ ఇట్ వర్క్స్. సీక్రెట్ ఫైల్, SSH యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ, ఇది కూడా ఉందండి. ఈవెన్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ, మనది యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ కదండి. సో ప్రైవేట్ కీ నేమ్ వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వాలి. Let me go back again.
సో మనం లాంచ్ ఏజెంట్ వైఆ ఎస్ఎస్హెచ్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే లాంచ్ మెథడ్ మన ఉబుంటు మిషన్ కదండి. ఉబుంటు మిషన్ లో మీరు ఉబుంటు మిషన్స్ కనెక్ట్ అవ్వాలంటే యూజువల్గా మీరు ఏం చేస్తున్నారు, పుట్టి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో పుట్టి సెలెక్ట్ చేసుకుంటే అది ఏంటంటే అర్థం ఎస్ఎస్హెచ్ అండి. యూఆర్ కనెక్టింగ్ దట్ మెషిన్ యూజింగ్ ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ అంటే లైక్ సెక్యూర్ షెల్. సో యూఆర్ కనెక్టింగ్ టు ద మెషిన్. మీరు విండోస్ మెషిన్ ఎలా కనెక్ట్ అవుతున్నారండి, లైక్ మీకు ఒక యూఐ ఉంటుంది. విండోస్ మిషన్ అంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఉబుంటు మిషన్స్ కి అలా కాదు, కమాండ్ మోడ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. దాన్ని ఎస్ఎస్హెచ్ అంటారు. సో ఇది కూడా అలానే లాంచ్ ఏజెంట్స్ వయా ఎస్ఎస్హెచ్ అని సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ హియర్ వీ షుడ్ కీప్ అవర్ ఐపీ. మన విఎంఐపి మెన్షన్ చేయాలండి. మన విఎంఐపి ఏంటి, 18.212.240.124. ఎక్కడ నుంచి వచ్చింది నాకు ఇది, 18.212.240.124. ఇక్కడ నుంచి నేను యూజ్ చేసుకుంటాను. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్ ఎందుకు అంటే నేను ఇక్కడ ఐపీ పెట్టాను, మరి ఇది కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కాబట్టి క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకోవాలి. క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేస్తామంటే క్రెడెన్షియల్స్ లో ఇక్కడ మనకి యాడ్ అని ఒక ఆప్షన్ ఉందండి, చూడండి. యాడ్ మీద క్లిక్ చేస్తే జెన్కిన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో మీరు జెన్కిన్స్ మీద క్లిక్ చేయాలి. ఎందుకు ఇది అంటే మన క్రెడెన్షియల్స్ ని యాడ్ చేసుకోవడం, మనకంటూ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకోవడానికి క్లిక్ చేయాలి. సో జెన్కిన్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ డొమైన్ గ్లోబల్ క్రెడెన్షియల్స్. కైండ్ ఏంటి, మనది యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదండి. వీఆర్ నాట్ యూజింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్, వీఆర్ యూజింగ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ. యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ అనేది యూజ్ చేసుకుంటాం. సో అందుకని మనం ప్రైవేట్ కీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటిది, EC2 ఇన్స్టెన్స్. సో EC2 అంటే మన డిస్క్రిప్షన్ EC2, మన యూజర్ నేమ్ వచ్చేసరికి ఉబుంటు. సో చూడండి, సో మీరు పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా కీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ హావ్ ద కీ, నేను ఎంటర్ డైరెక్ట్లీ అని పెట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ యాడింగ్ ఇట్ హియర్. ఎంటర్ సీక్రెట్ బిలో, బట్ వి డోంట్ హ్యావ్ ఇట్ రైట్. ప్రైవేట్ కీ do we have a we don't have key, we have only the file. మనకి పీపీకే అనే ఫైల్ మాత్రమే ఉంది, మన దగ్గర కీ లేదు. Let's do that. How can we get that? Get private key from file. అది పీపీకే ఫైల్ కదండి. పీపీకే ఫైల్ నుంచి ప్రైవేట్ కీ ఎలా తెచ్చుకోవాలో ట్రై చేద్దాం ఆన్లైన్. చూడండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు. With Puttigen on Windows, open Puttigen and click on the load. Open Puttigen, not Puttigen. Click on load. పీపీకే ఫైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఒక కీ కావాలి. కీ ఎందుకంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు కాబట్టి మనం key select చేసుకుంటున్నాం. Okay, we have got the key, we have uploaded it, your key has been imported. Okay, then go to conversations menu and export open SSH key. Conversation menu, open, export open SSH key. Yes, so I want to save it on desktop. EC2 instance private key and save చేస్తున్నాను. Let me open this. Okay, I will select get notepad. Yeah, key వచ్చిందండి. This is my key. ఈ కీ కాపీ చేసుకొని నేను ఇప్పుడు పేస్ట్ చేయాలి.
and add it. EC2 Ubuntu EC2. సో ఇప్పుడు నేను ఏం చేశాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఏం లేదండి, నాకు ఆల్రెడీ పీపీకే ఫైల్ అని ఉంది. సో ఇక్కడ ఏం అడిగాడంటే నాకు పీపీకే ఫైల్ కదా అడిగింది. ఈజ్ ఆస్కింగ్ అస్ ప్రైవేట్ కీ అని ఒకటి అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ ప్రైవేట్ కీ కావాలంటున్నాడు. అయితే మన దగ్గర ఏముంది, పీపీకే ఫైల్ మాత్రమే ఉంది. సో పీపీకే ఫైల్ నుంచి కీ ఎలా తెచ్చుకోవాలని ట్రై చేశాను. ఐ ట్రై టు గెట్, సో చూడండి గూగుల్ సెర్చ్ చేశాను. ఏం చేశాను, గెట్ ప్రైవేట్ కీ ఫ్రమ్ పీపీకే ఫైల్ ఎలా చేయాలని ట్రై చేశాను. సో విత్ పుటిజన్ ఆన్ విండోస్, ఓపెన్ పుటిజన్ ఓపెన్ చేసి ఆ సర్టిఫికేట్ పీపీకే ఫైల్ లోడ్ చేశాక ఇంపోర్టెడ్ అని వచ్చింది మనకి. సో కన్వర్షన్స్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి నేను ఎక్స్పోర్ట్ ఓపెన్ ఎస్ఎస్హెచ్ కీ అని ఎంటర్ చేసి క్లిక్ చేశాను. ఇక్కడ కన్వర్షన్స్ లో ఓపెన్ ఎస్ఎస్హెచ్ కీ అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు నాకు సేవ్ చేసుకోవడానికి ఒక ట్యాబ్ ఓపెన్ అయింది. సో నేను నేమ్ ఇచ్చాను, సేవ్ చేసుకున్నాను. ఆ సేవ్ చేసుకున్న ఫైలే నాకు ఇక్కడ డెస్క్టాప్ ఫైల్ నాకు నోట్ ప్యాడ్ తో ఓపెన్ చేసింది. ఐ నీడ్ టు ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. అందులో ఒక కీ ఉంటుంది. ఆ కీని ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకొని మనం పేస్ట్ చేసాము. ఈవెన్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ దట్ ఈస్ ద కరెక్ట్ కీ ఆర్ నాట్. బట్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నాకు కనెక్ట్ అవుతుంది కదా, అది కనెక్టివిటీ విఎం కి కనెక్ట్ అయితే నాకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రైవేట్ కీ. చూడండి, ప్రైవేట్ కీ అని చెప్పేసారు. ఇది కంప్లీట్ గా కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఐ నీడ్ టు జస్ట్ కాపీ ఆల్ దిస్ కీ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ జెన్కిన్స్. అదే పేస్ట్ చేశాను. సో దట్స్ హౌ వీ కెన్ కనెక్ట్. ఎనీ క్వశ్చన్స్ గైస్ ఇన్ గెటింగ్ ద ప్రైవేట్ కీ? ఒకవేళ మీకు ప్రైవేట్ కీ కాకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ చేసేయచ్చు. ఎందుకంటే చూడండి, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్, మీ యూజర్ నేమ్ ఏంటి, మీ పాస్వర్డ్ ఏంటి, జస్ట్ యాడ్ ఇట్. మీరు యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇప్పుడు AWS యూజ్ చేస్తున్నాం కాబట్టి అలా. యూజువల్గా అజ్యూర్ లో వర్చువల్ మిషన్స్ ఉంటాయి కదా, ప్రతిదానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. సో యూ కెన్ యూజ్ దిస్. సో ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ క్రెడెన్షియల్స్ EC2. ఇక్కడ హోస్ట్ వెరిఫైయింగ్ స్ట్రాటజీ, ఏదైనా వెరిఫైయింగ్ స్ట్రాటజీ పెట్టుకోవాలనుకుంటే నాన్ వెరిఫైయింగ్ స్ట్రాటజీ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఒక సర్టిఫికేట్ అక్కడ ఇన్స్టాల్ చేసుకొని అది చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇది ట్రస్టెడ్ అయినా కాదా అని చెప్పేసి వెరిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. సో డస్ నాట్ పర్ఫార్మ్ ఎనీ వెరిఫికేషన్ ఆఫ్ ది SSH key presented by remote host, allow all connections regardless of the key they present. సో మనం ఒక కీ అక్కడ ఏమైనా ప్లేస్ చేసి కీ మ్యాచ్ అయితేనే మనకి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మనం వెరిఫైయింగ్ స్ట్రాటజీ పెట్టుకోవచ్చు. బట్ యూజువల్లీ దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. యూ కెన్ యూస్ నాన్ వెరిఫైయింగ్ స్ట్రాటజీ. అండ్ ఓకే, నెక్స్ట్ అవైలబిలిటీ అంటే ఈ ఏజెంట్ 24 hours ఆన్లైన్లో ఉండాలా, లేదా అవసరమైనప్పుడే మాత్రమే ఆన్లైన్లోకి రావాలా అని ఆప్షన్స్ అండి. కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ ఏజెంట్ అనేది అవైలబుల్లో ఉండాలి. ఐ మీన్ ఆన్లైన్, ఐడల్గా ఉండాలి. మన అజ్యూర్ VMs కావాలి. బ్రింగ్ దిస్ ఆన్లైన్ వెన్ ఇన్ డిమాండ్ అండ్ టేక్ ఆఫ్లైన్ వెన్ ఐడల్. అంటే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే, అంటే రిక్వైర్మెంట్ అంటే ఈ పర్టికులర్ నోడ్ నేమ్ ని యూజ్ చేసుకొని ఒకవేళ ఏదైనా జాబ్ రన్ అవుతుంటే అప్పుడే ఆన్లైన్ లోకి రా. టిల్ దట్ బి ఇన్ ఆఫ్లైన్ స్టేట్. ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ రావడానికి 5 minutes పడుతుందండి. లేదా మనం కూడా ఆన్లైన్ గా తెచ్చుకోవచ్చు, మాన్యువల్ గా ఆన్లైన్ లోకి తెచ్చుకోవడానికి ఇన్స్టెంట్ గా మనం లాంచ్ చేసుకుంటే ఆన్లైన్ లోకి వస్తుంది. లెట్స్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఎందుకంటే అవసరమైనప్పుడు మాత్రమే కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆఫ్లైన్ లో అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎంతసేపు 20 డిమాండ్ ఇన్ డిలే, హౌ మెనీ మినిట్స్ ఆర్ సెకండ్స్? ఇట్స్ మినిట్స్. ఎన్ని నిమిషాల్లో రావాలి? 2 minutes. 2 minutes మినిమం ఒక జెన్కిన్స్ జాబ్ వెయిట్ చేస్తుంటే they will try to bring it online. So the number of minutes for which jobs have been waiting in the queue before Jenkins will attempt to bring this agent online. ఆ ఏజెంట్ ఆన్లైన్ తెచ్చుకోవడానికి ఆ 2 minutes ఒక టైం పీరియడ్ ఇస్తున్నాం. ఐడల్, ద నెంబర్ ఆఫ్
minutes that agent must remain idle before Jenkins will take it offline. అంటే సపోజ్ నాకు ఇది ఒక పైప్ లైన్ రన్ చేశానండి ఈ జాబ్ ఈ నోడ్ మీద రన్ చేసినప్పుడు వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు రన్ ఇట్ విల్ టేక్ 2 minutes టు బ్రింగ్ ఇట్ ఆన్లైన్. ఆ పర్టికులర్ నోడ్ ని ఆన్లైన్ లో తీసుకురావడానికి 2 minutes పడుతుంది. ఓకే, ఏజెంట్ మీద నాకు ఆన్లైన్ లోకి వచ్చాక రన్ అయింది. ఆఫ్టర్ రన్నింగ్ ఇట్, ఇఫ్ ద ఏజెంట్ ఈస్ నాట్ యూజ్డ్ బై ఎనీ జాబ్, ఐడల్ గా ఉంది, అప్పుడు ఎంతసేపు ఐడల్ గా ఉండొచ్చు? ఆఫ్టర్ దట్ హౌ లాంగ్ ఇట్, అది 5 minutes లో ఐడల్ గా ఉండి దెన్ ఇట్ షుడ్ గో ఆఫ్లైన్ ఆటోమేటికల్లీ. అలా యూజ్ చేసుకోవచ్చు. అదొక కండిషన్ అండి, ఆన్లైన్ ఉంచుకోవడం ఆఫ్లైన్. యూజువల్ గా 24 hours ఆన్లైన్ ఉంచుకోవడం వల్ల నో యూజ్ అండి. చూడండి మీకు ఎలా తెలుస్తుంది ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా అని? లెఫ్ట్ సైడ్ చూడండి, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్. చూడండి, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్, అందులో మాస్టర్ మాత్రమే ఆన్లైన్ ఉందండి. మాస్టర్ అంటే ఏంటి గైస్? వాట్ ఈస్ మాస్టర్? What is master, guys? Main branch. This is not git. మనం గిట్ గురించి మాట్లాడుకోవట్లేదండి. జెన్కిన్స్ లో మాస్టర్ అంటే ఏంటి? What is master in Jenkins? మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. మాస్టర్ అంటే జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో, నా మెషిన్ లో ఇన్స్టాల్ చేశాను, నా విండోస్ మెషిన్ లో, దట్ ఈస్ మాస్టర్ సర్వర్. మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో ఆ ఇన్స్టాల్ చేసిన లొకేషన్ ని మనము మాస్టర్ అంటామండి. మిగతావన్నీ నోడ్స్. సో అజూర్ VM ఒక ఏజెంట్, ఇది జెన్కిన్స్ VM ఒక ఏజెంట్, ఇవన్నీ నోడ్స్ అండి. జెన్కిన్స్ అనగానే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన మెషిన్ కాదండి, ఈ యొక్క సర్వర్స్. ఇది మాస్టర్ అనేది జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసిన లొకేషన్. యూజువల్ గా మీకు అజూర్ డెవాప్స్ లో ఏంటి, మీరు అజూర్ డెవాప్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేయట్లేదు. అజూర్ డెవాప్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేస్తే మీరు ఏజెంట్స్ ఇన్స్టాల్ చేసుకుని రన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు? మాస్టర్ లో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఇన్స్టాల్ చేసింది మాస్టర్ అవుతుంది, మీరు మాస్టర్ లో ఇన్స్టాల్ చేయట్లేదు. వేర్ ఎవర్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఇట్, దట్ ఈస్ బికమింగ్ మాస్టర్ సర్వర్, అంటే మాస్టర్ అవుతుంది. మిగతాయి మనకు అన్ని నోడ్స్ అవుతాయి. వీఆర్ కాన్ఫిగరింగ్ ఇట్ యాజ్ ఎ నోడ్. నోడ్స్ కాన్ఫిగర్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఇప్పుడు అర్థమైంది మాస్టర్ అంటే ఏంటో. గైస్, మాస్టర్ బ్రాంచ్ వేరండి, జెన్కిన్స్ లో మాస్టర్ వేరండి. సో మనం ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ అని కాన్ఫిగర్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ నోడ్. మనకి ఇక్కడ కనిపిస్తుంది, దీస్ ఆర్ నోడ్స్, దీస్ ఆర్ 3 నోడ్స్ అండ్ దిస్ ఈస్ మాస్టర్ వేర్ వి ఇన్స్టాల్ అవర్ జెన్కిన్స్. అంటే నా ల్యాప్టాప్ అవైలబుల్ లో ఉందండి, ఆన్లైన్ లో ఉంది. అంటే ఇది ఆన్లైన్ లో ఉంది, మరి ఇవన్నీ ఆఫ్లైన్ లో ఎలా ఉన్నాయి అంటే చూడండి, మనం ఇక్కడ అవైలబిలిటీ సెలెక్ట్ చేసుకున్నాం. బ్రింగ్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ వెన్ ఇన్ డిమాండ్, టేక్ ఆఫ్లైన్ వెన్ ఐడల్ అని చెప్పేసి ఇక్కడ మనం ఈ ఏజెంట్ కి EC2 నోడ్ కి మనం సెలెక్ట్ చేసుకుంటాం. మాస్టర్ కి ఎలా ఉంటుందంటే కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఉంటుంది. అందుకనే మనకు అక్కడ అది ఆన్లైన్ కనిపిస్తుంది. You can just ignore this and we'll save this. ఫస్ట్ సేవ్ చేసి మీకు ఆ మాస్టర్ ఒకసారి చూపిస్తాను. మాస్టర్ మనకి ఆప్షన్స్ ఏమేమి ఉంటాయో, అంటే మాస్టర్ కూడా బై డిఫాల్ట్ నోడ్ కాన్ఫిగర్ అయి ఉంటుంది. చూడండి, మాస్టర్, I'll click on master. This is my machine where I installed Jenkins. So I will configure. చూడండి, ఇక్కడ ఏం ఆప్షన్స్ ఏమి లేవండి. యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, 2 ఆప్షన్స్. మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో ఆ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఉండటం వల్లే ఇది ఆన్లైన్ కనిపిస్తుందండి. అండ్ maximum number of executors 2. Label is master. This we have not created, అది బై డిఫాల్ట్ వచ్చిందండి.
మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కదా జెన్కిన్స్ ACT ఇన్స్టెన్స్ లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం. మనం ఇక్కడ చూద్దాం మాస్టర్ అది బై డిఫాల్ట్ ఉందో లేదో. మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్దాం. మేనేజ్ నోట్స్ చూడండి ఇక్కడ కూడా బై డిఫాల్ట్ మాస్టర్ మంది లినక్స్ అండి. ఎక్కడ ఇన్స్టాల్ చేసాం ఇది లినక్స్ లో ఇన్స్టాల్ చేసాం. హౌ మచ్ ఫ్రీ డిస్క్ స్పేస్ ఇస్ దేర్ 5.4 GB. ఇది క్లిక్ చేస్తాను. అది మనం కాన్ఫిగర్ చేయలేదు. చూడండి యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని మాత్రమే ఉంది. నథింగ్ విత్ ఇట్. ఓకే దట్స్ ద డిఫరెన్స్ గైస్. సో మాస్టర్ అనేది బై డిఫాల్ట్ కాన్ఫిగర్ అయి ఉంటుంది. అది కూడా మీరు జెన్కిన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో అదే మాస్టర్ సర్వర్ అవుతుంది. ఓకే ఎనీ డౌట్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసాం కదా, సేవ్ చేసాం కదా. సో చూడండి ఇన్స్టాల్ ACT ఇన్స్టెన్స్ అనేది కాన్ఫిగర్ చేసాం. AWS ఇన్స్టెన్స్ అంటున్నాం. ఇక్కడ లాంచ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, లాంచ్ ఏజెంట్. ఐ క్లిక్ ఆన్ దట్. ఇది రన్ చేయడానికి అండి. ఈ ఏజెంట్ ని ఆన్లైన్ లోకి తీసుకురావడానికి మనం లాంచ్ ఏజెంట్ అని మాన్యువల్ గా కూడా తీసుకురావచ్చు. చూడండి అథెంటికేషన్ ఇస్ సక్సెస్ఫుల్. స్క్రోల్ ఇట్ బ్యాక్. చూడండి అథెంటికేషన్ ఇస్ సక్సెస్ఫుల్. మనం ప్రైవేట్ కీతో యూజ్ చేసాం కదా వితౌట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మనం ప్రైవేట్ కీతో మనం అథెంటికేషన్ అనేది చేసాం కాబట్టి అథెంటికేషన్ లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. కాకపోతే మనకి ఇన్స్టాల్ జావా 8 వర్షన్. సో జావా 8 వర్షన్ ఏజెంట్ మీద ఇన్స్టాల్ చేయడానికి ఇష్యూ వస్తుంది మనకి. క్లియర్ గైస్? సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేస్తానండి. నేను లాగిన్ అయ్యే ఉన్నాను కదా ఆల్రెడీ. ఇది నా ఏజెంట్. సో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గెటింగ్ ఎర్రర్, ఇన్స్టాల్ ఏ జావా 8 వర్షన్ ఆన్ ది ఏజెంట్. లెట్ మీ ఇన్స్టాల్ దట్. జావా 8 ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ జావా 8 ఆన్ లినక్స్ ఆర్ ఉబుంటు. యూ కెన్ సే జావా వర్షన్ 8. అది ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం చూద్దాం ఒకసారి. అంటే ఆ ఇష్యూ వల్ల మనకి ఫెయిల్ అవుతుందండి. జావా నాట్ ఫౌండ్, జావా లేదు. సో మనకి ఒక ఏజెంట్ కాన్ఫిగర్ చేయాలంటే జావా అనేది కావాలి. దానికోసమే మనం జావా అనేది ఇన్స్టాల్ చేస్తాం. వీళ్ళు జావా ఇన్స్టాలేషన్ కమాండ్స్ ఇచ్చారండి. ఫస్ట్ జావా వర్షన్ ఉందా లేదా, జావా స్పేస్ -వర్షన్. ఐఎమ్ రన్నింగ్ ఇట్ హియర్. సో జావా నాట్ ఫౌండ్ అని వచ్చింది చూడండి. జావా నాట్ ఫౌండ్. వీళ్ళు కమాండ్స్ ఇచ్చారు ఇన్స్టాల్ చేసుకోవడానికి. అలా కాకుండా మనం ఇక్కడ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో sudo apt get update java 8. మీరు జస్ట్ గూగుల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇట్స్ నాట్ దట్ హెక్టిక్. సో అది కూడా లేదు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ JDK ఉంది కదా, ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం. Even that is not working. sudo apt get update చేశాను నేను. అప్డేట్ చేశానండి, అంటే మన సర్వర్లో అప్డేట్ చేశాను. సర్వర్ అప్డేట్ తర్వాతకి జావా 8 కమాండ్ ఇన్స్టాల్ చేసి ఇప్పుడు వర్క్ అవుతుంది. అంటే అప్డేట్ క్లిక్ చేశాక నా రెపాజిటరీ అనేది అప్డేట్ అయ్యి అప్పుడు నేను ఇచ్చిన కమాండ్ ని తీసుకుంటాను. సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ దిస్ జావా 8 ఆన్ మై మెషిన్. ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం? మన ఏజెంట్ లాంచ్ చేసినప్పుడు జావా 8 వల్ల లాంచ్ అవ్వక ఫెయిల్ అయింది. కనెక్షన్ అనేది క్లోజ్ అయింది. లాంచ్ ఫెయిల్ అయిందండి. ఎందుకు ఫెయిల్ అయింది? మన ఏదైతే ఏజెంట్ కాన్ఫిగర్ చేసామో ఆ ఏజెంట్ లో జావా 8 లేకపోవటం వల్ల ఇది ఏజెంట్ అనేది ఫెయిల్ అయింది. సో మనకి ఎలా తెలిసింది?
ఇక్కడ కనిపిస్తుంది ఇన్స్టాల్ జావా 8 ఆన్ ఏజెంట్ అని చూపిస్తున్నాడు. సో దానివల్ల నేను ఏం చేశానంటే గూగుల్ చేసి ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ జావా 8 ఆన్ లినక్స్ మీద ఉబుంటూ మీద ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నేను సుడో ఏపీటీ గెట్ అప్డేట్ అనే కమాండ్ నా సర్వర్ అప్డేట్ చేయడానికి యూజ్ చేశాను. ఇంకొకటి ఇన్స్టాల్ ఓపెన్ జేడీ కమాండ్ ఇన్స్టాల్ కమాండ్ ని పర్ఫామ్ చేశాను. సో ఇన్స్టాల్ చేశాక అగైన్ విల్ లాంచ్ ద ఏజెంట్. సో విల్ కమ్ బ్యాక్ టు జెన్కిన్స్ EC2 ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తానండి. అది ఇన్స్టాలేషన్ అయిపోయాక మళ్ళీ లాంచ్ క్లిక్ చేస్తానండి. యా ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీటెడ్. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఐ విల్ అగైన్ లాంచ్ ద ఏజెంట్. సో ఇప్పుడు నాకు ఇష్యూ రాకూడదండి, ఎందుకంటే నేను జావా 8 అనేది ఇన్స్టాల్ చేశాను. అథెంటికేషన్ సక్సెస్ఫుల్, స్టార్టింగ్, కనెక్టింగ్. ఇప్పుడు ఏ ఇష్యూ రావట్లేదండి. సో ఇట్స్ కనెక్టెడ్, ఛానల్ స్టార్టెడ్. ఇప్పుడు ఏ ఇష్యూ రావట్లేదు, ఇట్స్ వర్కింగ్. Remote version 4.5. This is a Unix agent. So we'll click on this. Now it is online. So online only. Let me come to dashboard. Let's see. మనకి బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ లో మనకు కనిపిస్తుంది కదా ఏజెంట్ ఆన్లైన్ ఉందో ఆఫ్లైన్ ఉందో. చూడండి EC2 ఇన్స్టెన్స్ లాంచింగ్, ఇది మనం కాన్ఫిగర్ చేసుకున్న ఇన్స్టెన్స్. సో ఇట్ షోస్ లాంచింగ్. సో మనం లాంచ్ చేస్తున్నాం. సో లెట్స్ సి. సో సి హియర్ అవైలబుల్ వచ్చేసిందండి. లెట్ కమ్ బ్యాక్ టు డాష్బోర్డ్. చూడండి మాస్టర్ లాగా దీనికి కూడా అవైలబుల్ వచ్చింది. సో మాస్టర్ 2 ఐడల్స్. 2 ఐడల్స్ అంటే ఏంటి? 2 ఎగ్జిక్యూటర్స్. EC2 ఇన్స్టెన్స్ 2 ఎగ్జిక్యూటర్స్. మనం 2 ఎగ్జిక్యూటర్స్ పెట్టామండి. ఎలా తెలుస్తుంది? నేను ఇప్పుడు 2 ఉన్నాయి కదా, నేను 3 చేస్తాను ఎగ్జిక్యూటర్స్. ఐ విల్ మేక్ ఇట్ 3. అంటే మనకు అప్పుడు 3 ఐడియల్ అని చూపిస్తుంది. అంటే ఒక ఏజెంట్ మీద ఒక 3 పైప్ లైన్స్ ప్యారలల్ గా రన్ అవ్వచ్చు. మాక్సిమం ఎగ్జిక్యూటర్స్ ఈస్ 3. అందుకనే మనకి అక్కడ 2 పెట్టాం కాబట్టి 2 ఐడల్ అని చూపిస్తుంది. ఇఫ్ యూ కీప్ ఇట్ 3, ఇట్ విల్ షో ఇట్ యాస్ 3 ఐడల్. మనం ఒక 3 చేసేసి దాన్ని సేవ్ చేసి చూద్దామండి. గైస్ ఏజెంట్ కాన్ఫిగరేషన్ అనేది Azure DevOps లో Jenkins లో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జిక్యూటర్స్ చూడండి 3 చేశాను ఇప్పుడు. ఐఎమ్ సేవింగ్ ఇట్. ఎగ్జిక్యూటర్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ 3. అంటే 3 పైప్ లైన్స్ ప్యారలల్ గా ఒకే సర్వర్ మీద రన్ అవ్వచ్చు. సో ఐ విల్ గో టు డాష్బోర్డ్. సో నాకు ఇప్పుడు 3 ఐడల్ అని చూపించాలండి. 1 ఐడల్, 2 ఐడల్, 3 ఐడల్ అని. చూడండి EC2 ఇన్స్టెన్స్ 1 ఐడల్, 2 ఐడల్, 3 ఐడల్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ EC2 ఇన్స్టెన్స్ మీద నా పైప్ లైన్ అనేది రన్ చేస్తాను. I want to run on a particular server. I want to run my freestyle job on a particular server. ఒక పర్టికులర్ నోడ్ మీద రన్ చేయాలి నేను. నోడ్ మీద రన్ చేయాలంటే ఐ నీడ్ టు యూస్ రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ అనేది యూస్ చేసుకోవాలి. రిస్ట్రిక్ట్ దిస్ ప్రాజెక్ట్ వేర్ కెన్ బి రన్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి, అది యూస్ చేసుకొని మనం రన్ చేయాలి.
సో రిస్ట్రిక్ట్ వేరియస్ ప్రాజెక్ట్ అనే దాన్ని యూజ్ చేసుకొని నేను EC2 ఇన్స్టెన్స్ అనే దాని మీద నేను నా పైప్ లైన్ రన్ చేయాలండి. ఐ వాంట్ టు రన్ హియర్ EC2. చూడండి EC2 ఇన్స్టెన్స్ వచ్చింది, EC2 వచ్చింది. నో దే షుడ్ బి నో స్పేస్. చూడండి లేబుల్ EC2 మ్యాచెస్ 1 నోడ్. నేను ఈ పర్టికులర్ పైప్ లైన్ ని EC2 అనే ఇన్స్టెన్స్ మీద రన్ చేస్తాను. సేవ్ ఇట్. ఎందుకు EC2 మీద రన్ చేస్తాం? మనకి మాస్టర్ సర్వర్ ఉంది కదా అంటే మాస్టర్ లో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి ఉందండి. సో మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో అది మాస్టర్ సర్వర్ అవుతుంది. సో మనం అలా ఇన్స్టాల్ చేసి జెన్కిన్స్ కి ఇప్పుడు మనం సపోజ్ ఒక సర్వర్ మీద జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తాం, అది మాస్టర్ అయింది. మనం మిగతా పైప్ లైన్స్ అన్ని మాస్టర్ మీద రన్ చేసాం అనుకోండి, ఆ లోడ్ వల్ల జెన్కిన్స్ సర్వర్ అనేది క్రాష్ అవుతుంది. మన జెన్కిన్స్ సర్వర్ ని క్రాష్ అవ్వకుండా ఉండాలి అంటే మనం మల్టిపుల్ నోడ్స్ కాన్ఫిగర్ చేసుకుని ఆ మల్టిపుల్ నోడ్స్ మీద మన ఏ ప్రాజెక్ట్ కి ఆ ప్రాజెక్ట్ నోడ్ మీద రన్ చేసుకోవచ్చు. దానికోసమే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను బిల్డ్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేస్తానండి. ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ఎ పర్టికులర్ EC2 ఇన్స్టెన్స్. చూడండి నా EC2 ఇన్స్టెన్స్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి నాకు రన్ అవుతుంది. ఎలా తెలుస్తుంది నాకు EC2 ఇన్స్టెన్స్ మీద రన్ అవుతుందా లేదా అంటే ఐ విల్ క్లిక్ ఆన్ దిస్. కన్సోల్ అవుట్పుట్ లో చూస్తే అర్థమవుతుంది EC2 కాదా అని. చూడండి బిల్డింగ్ రిమోట్లీ ఆన్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ వర్క్ స్పేస్ హోమ్ ఉబుంటు వర్క్ స్పేస్ మార్చ్ ఫ్రీ స్టైల్. ఇది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసింది. నేను చూస్తాను చూడండి ఈ ఫోల్డర్ అనేది నేను ఎక్కడైతే ఒక సర్వర్ లో నా ఈ నోడ్ ని కాన్ఫిగర్ చేశానో అందులో నాకు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నేను వెరిఫై చేయమంటారు ఒకసారి. సో ఐ విల్ క్లియర్ దిస్. సో చూడండి CD స్పేస్ అండ్ వాళ్ళు ఇచ్చిన లొకేషన్ ఇదే కదండి, హోమ్ ఉబుంటు వర్క్ స్పేస్ ఫోల్డర్ సారీ మార్చ్ ఫ్రీ స్టైల్. చిన్నది ఓపెన్ చేస్తాను చూడండి, ఓపెన్ అయింది నాకు. అంటే ఇందులో ఏమీ లేవు, బట్ ఐ హ్యావ్ ఎ ఫోల్డర్ క్రియేటెడ్ ఆన్ మై సర్వర్. సో నాకు ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది నేను ఎక్కడైతే ఏజెంట్ కాన్ఫిగర్ చేశానో ఆ ఏజెంట్ లో ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో బిల్డింగ్ రిమోట్లీ ఆన్ EC2 ఇన్స్టెన్స్ బ్రాకెట్ లో EC2 ఇన్ వర్క్ స్పేస్. ఇది EC2 ఇన్స్టెన్స్ అనేది నేమ్, ఇది లేబుల్ ఇన్ వర్క్ స్పేస్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ ఇన్ కాన్ఫిగరింగ్ ద నోడ్? నోడ్ ఇస్ కంపల్సరీ బికాస్ ఏజెంట్స్ లేకుండా మనం Azure DevOps ని యూజ్ చేయలేం, నోడ్స్ లేకుండా జెన్కిన్స్ ని యూజ్ చేయొచ్చు. బట్ మాస్టర్ సర్వర్ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఎఫెక్టెడ్. జెన్కిన్స్ క్రాష్ అవుతుంది, జెన్కిన్స్ స్లో అవుతుంది. అందుకనే ఒక పర్టికులర్ నోడ్ కాన్ఫిగర్ చేసుకొని మనం చేయాలి. ఓకే, సో గైస్ సో మీరు ఒకసారి కాన్ఫిగర్ చేయండి. నోడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ ఏజెంట్ పూల్ ఎలా కాన్ఫిగర్ చేస్తారో ఇక్కడ నోడ్స్ కూడా అలా కాన్ఫిగర్ చేయాలి. ఓకే.